నా కాయసం అంతకంతకు మిక్కుట మగుచున్నది స్వామి. నేనిప్పుడు ఏమి చేయదును స్వామి, నేనిప్పుడు ఏమి చేయదును? రాణి వాసంపు భోగంబులు అనుభవింపవలసిన నిన్ను ఈ ఘోరారణ్యముల కీర్తి తెచ్చి కుసుమ సుకుమారమైన నేను శరీరమును ఇలాంటి దీర్ఘయాత్ర నలుగొప్పజేసిన నన్ను ఏమని నిందించుకుందు ప్రేయసి, ఏమని నిందించుకుందు? నడచినావు నడచినావు ఈ ఎడారులలోనా. ప్రాణేశ్వర, నాకై మీరింతగా దుఃఖిపవలదు. ప్రాణేశ్వర, నాకై మీరింతగా దుఃఖిపవలదు. మీరు మాత్రము అనుభవించుతున్న సౌఖ్యమేమి? ఈ ధరపై పుట్టిందని ఎట్టి ప్రాణికైనడు కొన్ని నాళ్ళు సుఖమును కొన్ని నాళ్ళు దుఃఖమును అనుభవింపక తప్పదు కదా. పాపము ఆ నక్షత్రేశ్వరుడు ఎనకెక్కడ శోలను మనం ఎట్లయినను ఆ వటోత్తముని సేవ మరొకటే మన కర్తవ్యము స్వామి, మన కర్తవ్యము కదా. దేవి, ఇట్టి కష్టముని యందు పరోపకారమనే ఏమనుకుండినా నీ సౌశల్యం అనన్య సామాన్యం. అతడే నక్షత్రుడు వచ్చుతున్నాడు. అంతలో నిన్ను ఆ కురువు క్షాయం విశ్రమింపజేసి నక్షత్రుని అక్కడికి తోడు తెచ్చాను. అడుగు తీసి అడుగు పెట్టుటకైనా వీలు లేక నా పాదముల యందు కంటకములు విరిగినవి స్వామి. ఎట్లు నడవగలను స్వామి, ఎట్లు నడవగలను స్వామి? అవును దేవి, ఎట్లు నడువగలవు దేవి, ఎట్లు నడగలవు? నవనీలోత్పల
నవనీలోత్పల తముల కాంతల చింతల బాల యోతని నిన్ను సేవించుతూ తోడరా పూదోట నడువన్నలందు తరుణి పూగోణివి ప్రయాణ వ్యధ ఎట్లుతో దేవి కొంచెం నడుము. స్వామి, ఎల్లకాలం ఒక్క రీతిగా ఎవరికి సాగి వచ్చును, మెల్లగానే నడిచెదను. ఏమి రాజా, నీ ప్రయాణం పాడుగాను మా గురువు గారు నన్ను నీతో వేల పంపించినాడు రా బాబు. సొమ్ము పుచ్చుకోవలసిన అతని ఆశ్రమందునుండా చెల్లించవలసిన వాడు తన భార్యాపుత్రుడు సుఖముగానుండా మీ ఇరుగురు మధ్యన సుకండిలాగున నా కాళ్ళు పడిపోనట్టుకు నా కర్మమేమి గలిందయ్యా. నక్షత్రగా ఏమి ఇంకా ఏమి అయినదని అడుగుతున్నావా? ఏ బెబ్బిలో నన్ను కుటుక్కును మింగివేయవలనని ఈ గోరోరును వెనకంబడి వేసి నీవును నీ ఆలుబిడ్డ సుఖముగా వచ్చినారు కదా. సాలునయ్యా సాలు, నేను ఎక్కడ చచ్చిన మీకేమయ్యా. అయ్యా, నేనట్టి ద్రోహిని కానయ్యా. అదే కురువ వృక్షం. దాని నీడకు మెల్లగా తీసుకుని పోయేతనము ఆయాసము తీరును. అయ్యా, ఆకలితో చచ్చువాడికి ఆ చెట్టు నీడలు ఎందుకు? చచ్చిపోకూడదు, ఇక్కడే చచ్చిపోయింది. ముందు నాకు ఇంత నీరు దొరకం పోయవయ్యా. నాకు ఆ చెట్టు వద్దు, సేమ వద్దు. నీరు లేదే, మరి ఇలాంటి అరణ్యం తీసుకొచ్చిపోయా బాబు. అయ్యా, స్నేహము కుదరక మున్నొక్కని గుణవల వలె తొలుత నాకు ఇది నిర్జల స్థలం అని తెలిసినది కాదు. అవునవును ఏ పెద్ద పురుడు పడిన సచ్చినను మనం అప్పడుగు వాడు లేకుండా ఉండు కదని ఎంచి యోచించి ఇక్కడికి వీడికి తెచ్చిన మా అభిప్రాయం నీకు బాగో తెలియదు. అయ్యా, తెలియదు. నిష్ఠూరపు మాటలాడకు, నిష్ఠూరపు మాటలాడకు.